ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలైన వారందరికీ మన ప్రభువును లోక రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి నామమున శుభాభివందనములు తెలియచేస్తున్నాను. అందరూ బాగుండాలని, నిత్యము సంతోషకరమైనటువంటి పరలోక రాజ్యములో మనం అందరమును సంతోషముగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నటువంటి వారిలో నేను ఒకడిని. కాబట్టి కొద్ది విషయాలు బైబిల్ గ్రంథంలో నుంచి మనం జాగ్రత్తగా ధ్యానించడానికి ఆలోచన చేద్దాం. దయచేసి ఈ వీడియోను మధ్యలో ఆపు చేయకుండా మీకు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు మాత్రమే ఈ వీడియోను పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి. పూర్తిగా చూసిన తర్వాత మీకు నచ్చితే, మీకేమైనా ఉపయోగపడింది అని మీరు అనుకుంటే దయచేసి ఇలా సింబల్ ఉంటుంది, లైక్ సింబల్, దానిపైన లైక్ చేయండి. మీ విలువైనటువంటి విషయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. మీరు ఈ యొక్క వీడియోని మీకు నచ్చితే అనేక మందికి నచ్చుతాదని మీరు అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయండి, అనేక మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి. ఎందుకంటే విలువ కలిగినటువంటి, జీవము కలిగిన మన ఆత్మలకు వెలుగునిచ్చి మన ప్రాణములకు, మన పాదములకు త్రోవను చూపించేటటువంటి దేవుని మాటలు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది, మన ఛానల్లో చెప్పడం జరుగుతుంది. దేవుని మాటలు సమాజానికి అవసరమైనటువంటి వీధిగా ఈ మాటలు చెప్పడం జరుగుతుంది. కాబట్టి దయచేసి మీరును చూడండి, మీ కుటుంబం అంతా కలిసి చూడండి. మీకు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడే చూసి దేవుడిని మహిమపరిచేటటువంటి వారిలో మీరును పాలిభాగస్తులుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఈరోజు మన పాఠం క్షమాగుణం, క్షమించేటటువంటి గుణం. ఈరోజు ప్రపంచంలో 400 కోట్ల మందికి పైగా సుమారుగా క్రైస్తవులే ఉన్నప్పటికీ క్రైస్తవేతరులకు ఈరోజు యేసుక్రీస్తు వారిని గూర్చి సరిగా అర్థం కాలేదనే చెప్పాలి. ఎందుకంటే క్రైస్తవుల్లో కొంతమంది క్రీస్తుని ధరించుకున్నామని ఉన్నారే కానీ క్రీస్తు మనస్సును, మనలో ఉన్నటువంటి క్రీస్తు మనస్సును, క్రీస్తు కలిగి ఉండమన్నటువంటి క్రీస్తు మనస్సును సమాజానికి ప్రకటించడంలో, సమాజానికి చూపించడంలో చాలామంది క్రైస్తవులు విఫలమయ్యారు. కాబట్టి ఈరోజు యేసుక్రీస్తు వారు పడినటువంటి ఆ కష్టం వృధా అయిపోతుంది. యేసుక్రీస్తు వారు పడినటువంటి ఆ త్యాగం వృధా అయిపోతుంది. యేసుక్రీస్తు యొక్క మనస్సు ఈరోజు సమాజానికి పరిపూర్ణమైనటువంటి, పూర్తిగా తెలియచేయాల్సినటువంటి బాధ్యత క్రైస్తవులపైనే ఉంది. అంటే చెప్పడం వరకు మాత్రమే కాదు, కానీ మన బ్రతుకులో క్రీస్తు మనస్సును వాళ్లకు చూపించగలిగితే క్రీస్తు మనస్సు ఎంత గొప్పదా, యేసుక్రీస్తు త్యాగము ఎంత గొప్పదా, యేసుక్రీస్తుని నమ్మినటువంటి వాళ్ళ యొక్క విధానం ఎలా ఉంటుందా. కాబట్టి మనము కూడా క్రీస్తులోనికి వెళ్ళాలి, క్రీస్తు మనస్సును ధరించుకోవాలి. క్రీస్తు ద్వారా మరణం తర్వాత మరొక రాజ్యమైనటువంటి పరలోక రాజ్యానికి వెళ్ళాలన్న ఆశ, ఆలోచన క్రైస్తవేతర సోదరి మనలో కలుగుతుంది. మన ప్రవర్తన ద్వారానే, మన బ్రతుకు ద్వారానే, మన విధానం ద్వారానే. కాబట్టి క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును ధరించుకోండి అని పౌలు గారు చెప్పారు వాక్యం. ఏ మనస్సు, క్రీస్తు యేసుకున్నటువంటి మనస్సు ఏ మనస్సో ఈరోజు జాగ్రత్తగా మనం ఆలోచించే ప్రయత్నం చేద్దాం. ఆ మనస్సులలో ఒకటి ఈరోజు మాట్లాడదాం. ఇంకా ఎపిసోడ్స్కి ఆ తర్వాత ఇంకా మిగిలినట్టు లక్షణాలన్నీ మాట్లాడదాం. యేసుక్రీస్తు ఏ లక్షణాన్ని కలిగి ఉన్నారు, యేసుక్రీస్తు మనలను ఏ లక్షణాన్ని కలిగి ఉండమన్నారు. ఈరోజు సమాజానికి యేసుక్రీస్తు నేర్పించేటటువంటిది ఏది అని చాలామంది క్రైస్తవేతరులు అడుగుతున్నారు. యేసుక్రీస్తు సమాజానికి ఏమి నేర్పించాలనుకున్నాడో ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడడానికి ప్రయత్నము చేయండి. లేట్ చేయకుండా వీడియోలోనికి వెళ్ళిపోదాం. లోకాసువార్త 23వ అధ్యాయము, లోకాసువార్త 22వ అధ్యాయము 63-64 వచనాలు చూద్దాం. యేసును పట్టుకొనిన మనుష్యుడు ఆయనను అపహాసించి కొట్టి
కొట్టి ఆయన ముఖము కప్పి నిన్ను కొట్టిన వాడెవడో ప్రవశింపుమని ఆయనను అడిగి ఆయనకు విరోధముగా ఇంకను అనేక దూషణ వచనములు ఆడిరి. యేసుక్రీస్తుని పట్టుకున్నారట. ఏమి ఆయన దొంగతనాలేమీ చెయ్యలేదే, నేరాలేమీ చెయ్యలేదే, ఘోరాలేమీ చెయ్యలేదే, ఎవ్వరికి అపకారం చేయలేదే. కేవలము మనిషి మనస్సును మార్చేటటువంటి మంచి మాటలు మాత్రమే చెప్పాడు ఆయన. అలా మంచి మాటలు చెప్పి మరణించిన తర్వాత మరొక లోకం ఉంది, ఆ లోకంలో బ్రతకాలి అంటే భూమి మీద నీతిగా, న్యాయంగా, పరిశుద్ధంగా, పవిత్రంగా, నిష్కలంకంగా బ్రతకమని చెప్పినటువంటి యేసుక్రీస్తునంట ఒక దొంగను పట్టుకున్నట్టుగా పట్టుకొని ఆయనను అపహసించి ఆయన ముఖమును కప్పి ఆయనను కొట్టి ముఖం మీద ముసుగు వేసి హేళన చేసి అవమానపరుస్తున్నారు. ఎవరు? యేసుక్రీస్తుని సిలువ వేయమని అప్పగించినటువంటి స్వజాతికి చెందినటువంటి యూదులు. యేసుక్రీస్తు స్వజాతికి చెందినటువంటి యూదులు ఎందుకు యేసుక్రీస్తుని అంతగా హేళన చేయవలసి వచ్చింది అంటే వాళ్ళ హృదయ కాఠిన్యమును బట్టి, వాళ్ళ చెడు ఆలోచనలను బట్టి, వాళ్ళకున్నటువంటి పేరు పోతుంది అని, గొప్పతనం పోతుంది అనేటటువంటి చెడు ఉద్దేశముతో యేసుక్రీస్తుని అప్పగించడానికి వాళ్ళు సిద్ధపడినప్పుడు జరిగినటువంటి సంఘటన. అప్పగించేశారు. యేసుకుని అప్పగించిన తర్వాత యేసుక్రీస్తుకి సిలువ వేయడానికి అధికారము కలిగినటువంటి పిలాతు గారు ఏమంటున్నారు? 23వ అధ్యాయము, లూకా సువార్త 23వ అధ్యాయము 13వ వచనం. అంతటా పిలాతు ప్రధాన యాజకులను, అధికారులను, ప్రజలను పిలిపించి ప్రజలను తిరగబడినట్లు చేయుచున్నాడని మీరు ఈ మనిషిని నా ఎదుగు తెచ్చితే, ఇదిగో నేను మీ ఎదుట ఇతనిని విమర్శింపగా, యేసుక్రీస్తుని విమర్శింపగా మీరు ఇతని మీద మోపిన నేరములలో ఒక్కటైనను నాకు కనబడలేదు అంటున్నాడు. అంటే శిక్ష విధించే అవకాశం ఉన్నటువంటి పిలాతు గారికేమో యేసుక్రీస్తు యందు ఏ నేరము కనబడలేదంట. అంటే స్వజాతీయుడు కాదు, పరాయి వాడు, ఒక అధికారి, ఒక రాజ్యాన్ని యూదుల రాజుగా ఉన్నటువంటి వాడు, ఒక శిక్ష విధించే పరిపూర్ణమైన సార్వభౌమాధికారం కలిగి ఉన్నటువంటి పిలాతు గారు అంటున్నారు, యేసుక్రీస్తు యందు నాకు ఏ నేరము కనబడలేదు కాబట్టి హేరోదునకు కూడా కనబడలేదు కాబట్టి ఇదిగో మరణమునకు తగినదేదియు ఇతను చేయలేదు కాబట్టి 17వ వచనం, నేను అతన్ని శిక్షించి విడుదల చేతునని వారితో చెప్పగా, యూదులతో చెబుతున్నాడు ఈ పిలాతు ఏమని? నేను ఇతనిని శిక్షించి విడుదల చేసేస్తాను, ఈయన యందు ఏ నేరము కనబడలేదు, ఈయన ఏ తప్పు చేయలేదు, ఈయన ఏ పాపము చేయలేదు, మరణమునకు తగినంతగా ఈయన ఏ నేరము చేయలేదు కాబట్టి ఈయనను చిన్నపాటి శిక్ష విధించి వదిలివేస్తాను అని శిక్షను వేయడానికి అధికారం ఉన్నటువంటి పిలాతు గారు అంటుంటే, యూదులు ఏమంటున్నారు? 23 వచ్చి 21 వచ్చును, వారు యేసుక్రీస్తు అనబడుతున్నటువంటి వీనిని సిలువ వేయము అని కేకలు వేసిరి. యేసుక్రీస్తు సిలువ వేయబడడానికే వచ్చాడు. యేసుక్రీస్తు మనుషులందరి పాప క్షమాపణ నిమిత్తం రక్తము కార్చి సిలువ పైన మరణమును పొందడానికే వచ్చాడు. కానీ ఆయన సిలువ వేయడానికి అప్పగించినటువంటి యూదుల యొక్క మనస్సు మారి ఉంటే బాగుండు, కానీ వాళ్ళ మనస్సులు మారలేదు. వాళ్ళ మనస్సులు కఠినములైపోయాయి, క్రోధంతో నిండిపోయాయి, పగతో నిండిపోయాయి, ప్రతీకారంతో నిండిపోయాయి. ఈరోజు మనుషులమైనటువంటి మన మనస్సులు కూడా అలానే నిండిపోతున్నాయి. ఎందుకు? కాబట్టి ఆలోచించండి ఒకసారి. వారిని సిలువ ఈయన సిలువ వేయమని కేకలు వేస్తే ఆ సమయంలో యేసుక్రీస్తు వారికి ఉన్నటువంటి ఆ పరిస్థితి ఒకసారి జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే ఆయన పరిస్థితి ఎలా ఉంది అంటే, ఆయన తలపైన ముళ్ళ కిరీటం పెట్టారు. ముళ్ళ కిరీటం అంటే నేడున్నటువంటి మామూలు ముళ్ళు లాంటివి కాదు, ఒక మేకులు లాంటి స్ట్రాంగ్లో ఉన్నటువంటి ముళ్ళు కిరీటం తలపైన పెట్టి కణతలలో ఇలా ముళ్ళు గుచ్చుతుంటే ఇక్కడ నుంచి కారుతున్నటువంటి రక్తం
అలా పాదాల వరకు జారుతుంది. మనం మన ఆలోచనలతో చేసిన పాపాలను తీసివేయడానికి యేసుక్రీస్తు తన తలపైన ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు. మన ఆలోచనలతో చేసినటువంటి పాపాలను తీసివేయడానికి మనం ఒప్పుకున్న తర్వాత తన ఒళ్ళంతా శరీరం అంతా కొరడా దెబ్బలతో కొడుతుంటే ఆ కొరడా దెబ్బ తగిలిన చోటల్లా 2 అంగుళాల మాంసపు ముక్క ఎగిరిపోయేదట. మాంసపు ముక్క చర్మం అంతా ఒలిచేసినట్టు అయిపోయింది. చర్మం అంతా దున్నేశారు, ఒళ్ళంతా దున్నేశారు, ఎక్కడ ఖాళీ లేకుండా శరీరం అంతా రక్తసిద్ధం అయిపోయింది, ముక్కలుగా ఎగిరిపోయింది. ఒక పక్క తలపైన ముళ్ళ కిరీటం, ఒళ్ళంతా గాయాలు. ఆ గాయాలు ఎండలో మోయలేనంత భారం, శిరవ భారం భుజం మీద పెట్టుకుని మోస్తుంటే ఆ ఎండలో ఆ చెమట, ఆ నెత్తురు కలిసి ఆ గాయాలకు తాగుతుంటే ఎంత మంట పుడుతుంది, ఎంత వేదన కలుగుతుంది, ఎంత బాధ కలుగుతుంది. దానిపైన మళ్ళీ ఆయనకి ఒక శరీరానికి గోనుగుడ్డు లాంటి ఒక వస్త్రం తొడిగించారు. ఆ వస్త్రం అటు ఇటు కదులుతూ రఫ్ ఆడుతుంటే ఆ శరీరాన్ని ఎంతగా ఇబ్బంది పెట్టేస్తుంది, ఆ శరీరాన్ని ఎంతగా కృంగతీసేస్తుంది, ఎంత బాధ చేస్తుంది. అలాంటి టైంలో నడిపించుకుంటూ కొండ మీద తీసుకుని వెళ్ళి చేతులలో మేకులు కొట్టేశారు. మన చేతులతో చేసినటువంటి పాపాలను తీసివేయడానికి మనం ఒప్పుకున్న తర్వాత ఆయన తన సిలువ మేకులు కొట్టించుకున్నాడు చేతులలో. మనం మన కాళ్ళతో చేసినటువంటి పాపాలు పోగొట్టడానికి ఆయన కాళ్ళలో మేకులు కొట్టించుకున్నాడు. మన శరీరంతో చేసినటువంటి పాపాలను తీసివేయడానికి ఆయన తన శరీరం అంతా దున్నించేసుకున్నాడు. ఆ సమయంలో ఆయన పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి. మరణించిన వాడిని ఒక్క క్షణంలో తిరిగి లేపినటువంటి యేసుక్రీస్తు ఆ క్షణాన్నో మరణాన్ని తప్పించుకునేటటువంటి అవకాశం లేదంటారా? ఆయన దేవుడుగా ఉన్నటువంటి ఆయన దైవత్వాన్ని పరలోకంలో విడిచిపెట్టి భూమి మీదకు మనుషుల రక్షణార్థం, పాపక్షమాపణ నిమిత్తం, సమస్త మానవాళి రక్షణార్థం భూమి మీదకు వచ్చి మానవ రీతిగా మనిషి శరీరాన్ని ధరించుకుని రక్తమాంసాలతో భూమి మీద మనలాంటి జీవనం సాగించి నేను మీలాంటి వాడిగా మారిపోయి మీరు భరించలేనంత శ్రమ నేను భరిస్తున్నాను కాబట్టి మనకు నేర్పించాలన్న ఉద్దేశంతో ఆయన శిలువ యాత్ర ఆ విధంగా జరిగింది. అంతటి పరిస్థితుల్లో ఒకవైపు తలపైన ముళ్ళ కిరీటం బాధ పెడుతుంటే, మరొక ఒళ్ళంతా దెబ్బలు బాధ పెడుతుంటే, చేతుల్లో గాయాలు, కాళ్ళలో గాయాలు, ఒళ్ళంతా గాయాలు, రక్తసిద్ధం, చెమట, మంట, వేదన, ఆవేదన, ఇన్ని బాధలు పడుతున్నా, ఎంత అసహనం కలుగుతున్నా, ఎంతగా శ్రమ పెడుతున్నా, ఆ సమయంలో ఏ నేరం చెయ్యకపోయినా హింసించినటువంటి యూదులందరినీ యేసుక్రీస్తు ఏ పాపము చెయ్యలేదు అని పిలాతు గారే సర్టిఫికెట్ ఇస్తున్నారు. అంటే ప్రత్యక్షంగా చూసి ఆయనను విచారించినటువంటి ఆ అధికారి అయినటువంటి పిలాతు గారే ఈయన ఏమి నేరము చెయ్యలేదని చెబుతుంటే వీళ్ళు ఏమంటున్నారు? వీళ్ళ హృదయ కాఠిన్యమును బట్టి, చెడుతనమును బట్టి యేసుక్రీస్తుని సిలువ వేసేయండి అని వాళ్ళని యేసుక్రీస్తుని సిలువ దెబ్బలు కొట్టించడానికి అప్పగించారు. అంతగా వదిలిపడి మొహం మీద ఉమ్మిమేస్తున్నారు, రాళ్లతో కొడుతున్నారు, పిడిగుద్దులు గుందుతున్నారు, తన్నుతున్నారు, హేళన చేస్తున్నారు, అవమానం చేస్తున్నారు. ఎవరు? వీళ్ళే. నిరపరాధి అయినటువంటి యేసుక్రీస్తు ఏ నేరం చెయ్యకపోయినా వాళ్ళు చేసే వాటన్నిటికీ మౌనంగా భరిస్తూ ఆ సమయంలో యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఒక మాట ఈరోజు సమాజ మనస్సును అందరినీ మారుస్తుందండి. ఆ సమయంలో అంతగా బాధించబడుతూ కూడా, ఏ నేరము చెయ్యకపోయినా మనుషుల చేత అంతగా బాధించబడుతూ కూడా, నిరపరాధి అయినటువంటి వారిని అంతగా శిక్షిస్తున్నప్పుడు కూడా యేసుక్రీస్తు వారు అంటున్నటువంటి మాట 23వ అధ్యాయం లోక సువార్త 34వ వచనం, యేసు తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరికి తెలియదు గనుక వీరిని క్షమించు. ఎలాంటి పొజిషన్లో?
తలపైన ముళ్ళ కిరీటం బాధ పెడుతున్నా, ఒళ్ళంతా దెబ్బలు బాధ పెడుతున్నా, చేతులలో గాయాలు బాధ పెడుతున్నా, కాళ్ళలో గాయాలు బాధ పెడుతున్నా, మంట పుడుతున్నా, రోదన కలుగుతున్నా, భరించలేనంత శ్రమ కలుగుతున్నా, ఆ విధంగా నిరపరాధి అయినటువంటి తనను శిక్షించడానికి కారణమైనటువంటి మనుష్యులను ఆ పరిస్థితుల్లో కూడా ఆయన నోట వస్తున్నటువంటి మాట, వీరిని క్షమించు. ఎంత గొప్ప మాట అండి! సమాజానికి ఎంతకంటే మంచి మాట కావాలంటారా? ఏ పరిస్థితుల్లోనైనా అవతలి వాడిని క్షమించేటటువంటి మనస్సు యేసుక్రీస్తు కలిగి ఉన్నాడు. ఈరోజు యేసుక్రీస్తుని కలిగినటువంటి క్రైస్తవులు అవతల వాడిని క్షమించే మనస్సు కలిగి ఉన్నారా? క్రైస్తవేతరులకు యేసుక్రీస్తు యొక్క మనస్సును సమాజానికి చూపించే వారిగా ఉన్నారా? క్రైస్తవేతర సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తుకున్నటువంటి మనస్సు ఎలాంటి పొజిషన్లోనైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా, అది అనుకూలమైనా ప్రతికూలమైనా భరించేదిగా ఉన్న, అవతల వాళ్ళు అనవసరంగా నిందించినా, దూషించినా, కొట్టినా, హేళించినా, అవమానం చేసినా, ఆ పరిస్థితుల్లో కూడా ఎవరిని దూషించకుండా, తిట్టకుండా, కొట్టకుండా, వేరే ఏ రకంగా ఆలోచించకుండా వీరిని క్షమించమన్నటువంటిది యేసుక్రీస్తు మనస్సు. క్షమాపణకు నిలువెత్తు రూపం యేసుక్రీస్తు. క్షమాగుణానికి నిలువెత్తు రూపం యేసుక్రీస్తు. అలా క్షమాగుణాన్ని తాను కలిగి ఉండి, మనుషుల పట్ల మీరందరూ క్షమాగుణాన్ని కలిగి ఉండండి, అందరినీ క్షమించండి అని చెప్పినటువంటి యేసుక్రీస్తు ఈరోజు సమాజానికి ఎందుకు అర్థం కావడం లేదు? యేసుక్రీస్తు యొక్క గొప్పతనం ఈరోజు సమాజానికి ఎందుకు అర్థం కావడం లేదు? ఒక్కసారి ఆలోచించండి. మనస్ఫూర్తిగా ఎవరైతే తన దగ్గరకు వచ్చి మనస్ఫూర్తిగా పాపాలను ఒప్పుకొని తన సహోదరులందరినీ క్షమించి, ఎవరైతే యేసుక్రీస్తు బ్రతకమన్నట్టుగా నీతిగా, నిజాయితీగా, పరిశుద్ధంగా, పవిత్రంగా, నిష్కళంకంగా బ్రతుకుతారో, చేసిన నేరాలకు, అపరాధాలకు ప్రాయశ్చిత్తంగా ఎవరైతే నష్టపోయారో అవతల వాళ్ళకి వీళ్ళు చేయగలిగిన సాయము చేసి తర్వాత యేసుక్రీస్తు వారు బ్రతకమన్నట్టుగా బ్రతకడానికి మారు మనస్సు కలిగి ఉంటారో, అలాంటి వారిని ఆయన క్షమించి తన రక్తముతో కడిగి మరణం తర్వాత పరలోకానికి తీసుకుని వెళ్ళడానికి వచ్చినటువంటి నాదుడు, ఏకైక మార్గము యేసుక్రీస్తు. కాబట్టి యేసుక్రీస్తుకి క్షమించేటటువంటి మనస్సు ఉంది, యేసుక్రీస్తుకి క్షమాగుణం కలిగి ఉంది. అదే క్షమాగుణాన్ని, అదే క్షమించే మనస్సుని ఈరోజు భూమి మీద నివసిస్తున్న మనుషులందరికీ ఉండాలని చెప్పినటువంటి దేవుడు క్షమిస్తూ వారు. కాబట్టి యేసుక్రీస్తు సమాజానికి ఏమి నేర్పించాడు అంటే క్షమించడం నేర్పించాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా క్షమించేటటువంటి గుణము కలిగి ఉండమని, తాను కలిగి ఉండి మళ్ళందరినీ కలిగి ఉండమని చెప్పాడు. కాబట్టి యేసుక్రీస్తు గొప్పతనం గురించి మరిన్ని విషయాలు మరికొన్ని వీడియోల్లో మీరు అందరూ వింటారని మనస్ఫూర్తిగా కోరుతూ, ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీ అందరికీ మరొకసారి దేవుని నామమున వందనాలు తెలియజేస్తూ, దేవుడు మిమ్మును మీ కుటుంబమును దీవించి ఆశీర్వదించి భద్రపరిచి కాపాడునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్ టు యూ ఆల్.